దేవునికి దూరమై హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళు ఎవరైనా ఈ మాటలు మీ చెవిన పడితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడని తిరిగి ఆయన రెక్కల నీళ్ళలోనికి వచ్చేసాయి. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఉన్నాళ్ళు కానీ, లైవ్లో వింటున్న వాళ్ళు కానీ, దూరంగా ఉన్నాళ్ళు కానీ, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మార్పును ఆశిస్తున్నాడు. నీలో పరివర్తనను కోరుకుంటున్నాడు. దేవుని ఎరిగి దేవుని రెక్కల నీళ్ళలోకి వచ్చి దేవుని కొంతకాలం వెంబడించి మళ్ళా లోకమాయల వైపు తిరిగి దేవునికి దూరం అయిపోయినటువంటి తన ఆత్మీయ బిడ్డలందరినీ దేవుడు ఇలానే పిలుస్తున్నాడు. లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను అన్నాడు ఆయన. తండ్రికి దూరమైనటువంటి బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం. అలాగే దేవునికి దూరం అయిపోయిన జీవితం, అది అనుభవించే క్షోభ అంతా ఇంత కాదు. దేవుని ఎరగని వాడికి తెలియక పాపం వేదనను అనుభవిస్తున్నాడు. దేవుని నెరిగి ఆయన ప్రేమని రుచి చూసి ఆయనలో ఆనందాన్ని అనుభవించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవునికి సమీపంగా బ్రతికి మళ్ళా దూరం అయిపోవటం చాలా బాధాకరం. అలా దేవునికి దూరం అయిపోయిన వారు అనేక రకాల వేదనల్లో బంధించబడతారు, శత్రువు చేత నలగొట్టబడతారు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సముఖంలో రాజులాగా, రాజకుమారుడిలాగా, యువరాజులాగా ఉన్న నీ బ్రతుకు దేవునికి దూరమై అంధకారంలో ఉన్నప్పుడు, లోకంలో కలిసినప్పుడు తప్పిపోయిన కుమారుడి గతిలాగానే అయిపోతుంది. పందుల స్నేహం, పందుల పొట్టు, పందుల దొడ్డే ఆశ్రయం అవుతుంది. గనుక ఈ పాట వినబడిన వాళ్ళు ఇప్పుడే కాదు, తర్వాత ఈ పాట ఎంతమందికి వినబడిద్దో వారందరూ దయచేసి దేవునికి దూరమై ఉంటే ఒకవేళ తిరిగి దేవుని కలుసుకోండి. దేవుడు ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ తండ్రి, నిన్ను ప్రేమించే నీ తండ్రి, నీ కోసం ప్రాణం పెట్టిన తండ్రి, నీ మార్పును ఆశించిన తండ్రి, ఇహమందును పరమందును కూడా నిన్ను అనేకుల ఎదుట సాక్షిగా నిలిపి వాడుకోవాలనుకున్న తండ్రి ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాడు. ఇది ఆయన మాటే. ఆయన ప్రేరణ ఇవ్వకుండా నేను సాహసం చేయను. ఈ పాఠాన్ని సాహసం చేశానంటే ఆయన ప్రేరేపించాడు, పాడాను. ఎన్ని పాటలు లేవు, కానీ కోట్ల మంది మనుషులు ఉన్న 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే గొర్రెల కాపరి 99 గొర్రెల్ని కొండల మీద వదిలేసి తప్పిపోయిన ఆ గొర్రె కోసం వెతకడానికి పోయినట్టు కోట్ల మంది మనుషులున్నా, కోట్ల మంది విశ్వాసులున్నా దేవుని దృష్టి తప్పిపోయిన ఆ బిడ్డ వైపే ఉంటుంది. సహజంగా అనుకుంటారు, ఇంతమందిలో నేను ఒక లెక్క, నేను ఒక దాన్ని లెక్క, నేను ఒకడిని లెక్క అనుకుంటారు దారి తప్పిన బిడ్డలు. అసలు నన్ను దేవుడు గమనిస్తాడంటావా? ఆయన ఎరిగి కూడా నేను దారి తప్పాను కనుక దేవుడు అసలు నన్ను ఆమోదిస్తాడంటావా అని సహజంగానే అనుకుంటా. నేను చెప్తున్నాను, 1,000,000 మందిలో ఉన్నా నువ్వు స్పెషలే దేవుడికి. 1,000,000 మందిలో నువ్వు ఒక్కడిగా ఉన్నా దేవుడు నిన్ను స్పెషల్గానే దృష్టిస్తాడు, ప్రత్యేకంగానే గమనిస్తాడు. ఆయన స్పెషల్గానే నిన్ను ప్రేమిస్తాడు. మరి ముఖ్యంగా దేవునికి దూరమైన నీ విషయంలో ఇంకా ఎక్కువ బాధతో నీ వైపు చూస్తాడు ఆయన రెక్కల కింద ఉన్నవాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కాపరిత్వం కింద ఉన్నటువంటి గొర్రెలన్నీ భద్రంగా ఉంటాయి. ప్రమాదంలో ఉన్న గొర్రె ఏదంటే తప్పిపోయిన గొర్రె. అది శత్రువుకి సమీపంలో ఉంది, శత్రువు నోటికి దగ్గరలో ఉంది. అది ఏ క్షణానైనా బలి కావచ్చు. అందుకే తండ్రి ఈ దారి తప్పినటువంటి వ్యక్తుల కోసం మరి నిశ్చయంగా శ్రద్ధగా వెతుకుతాడు, మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి దారి తప్పినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మళ్ళొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నా. నువ్వు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, దేవునికి దూరమైన పరిస్థితుల్లోంచి సరి చేసుకొని దేవునికి సమీపంగా వెళ్ళు. నువ్వు ప్రమాదంలో ఉన్నావు, శత్రువు నీడలో ఉన్నావు. నువ్వు అర్జెంటుగా పరిగెత్తు, దేవుని వైపుకి పరిగెత్తు. ఆయనే పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు రమ్మని. నిన్ను కాపాడటానికే పిలుస్తున్నాడు, నిన్ను తప్పించడానికే పిలుస్తున్నాడు, నిన్ను రక్షించడానికే పిలుస్తున్నాడు, తిరిగి నిన్ను పునరభివృద్ధి చెందించడానికి, ఆశీర్వదించడానికే పిలుస్తున్నాడని ఎరిగి దేవుని పాదాల చెంతకు రా. కృప మనందరికీ తోడై ఉండునుగాక. బ్రతకలేము సుఖంగా, దేవునికి దూరమై దేవుని ఎడబాసి సుఖంగా బ్రతకలేము, మనం ప్రశాంతంగా ఉండలేము. ఎందుకంటే మన మనసు ఆయనతో ట్యూన్ అయిపోయింది, ఆయనతో కనెక్ట్ అయిపోయాం. ఆయనకి దూరంగా జీవించడం మన వల్ల కాదు. ఒకవేళ అలా ఉండడానికి సాహసం చేస్తే ప్రతిరోజు ఒక నరకం లాగానే ఉంటుంది, ప్రతిరోజు ఒక దుఃఖసాగరం లాగానే ఉంటుంది. అది చాలామంది అనుభవిస్తా కూడా గ్రహింపులోకి రావట్లేదు. అందుకే చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవునికి దూరమై మనం బ్రతకలేము. నేను ఆయన రెక్కల కింద మాత్రమే బ్రతకలేం. మనల్ని ఆయనకి దూరం చేయడానికి చాలా కుట్రలు పని సైతాను ఎన్నో రకాలుగా మనల్ని బలహీనపరిచి దూరం చేయడానికి శతవిధాల్లో ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే వాళ్ళు లైన్లోకి వస్తారు, దేవుని ఆత్మ చేత సంధించబడతారని కోరుకుంటా ఉన్నాను. రండి, దేవుని రాజీ పడే వ్యక్తులంటే నలుగురితో పాటు నేను ఒకడిని,
నలుగురితో పాటు నేను ఒక్కరిని అని, అందరు ఎలాగో నేను అలాగే అని రాజీ పడిపోయి జీవించేటువంటి వ్యక్తులు మనకి లోకంలో కనిపిస్తారు, క్రైస్తవ్యంలో కూడా కనపడతారు. అందరు విశ్వాసులు ఎలాగున్నారో నేను అలాగే ఉంటాను. మనం లోకస్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. కాబట్టి మనం అందరికీ అనుమతిగా, అందరితో కలివిడిగా ఉందాం. విశ్వాసులందరూ ఎలాగ నడుస్తున్నారో బయట మనం కూడా అంతే నడుచుకుందాం అని రాజీ పడిపోయేటువంటి తరహా కొంతమందికి ఉంటుంది. ఇది మొదటి రకం. ఎక్కువసేపు చెప్పను, జాగ్రత్తగా వినండి. ఇక రెండవ రకం ఫాలోవర్స్ అన్నమాట. ఫాలోవర్స్ అంటే వాళ్ళకి రాజీ పడటం ఇష్టం ఉండదు, కానీ సరైనటువంటి మాదిరి వారికి కనపడనందున రాజీలో బతుకుతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా, రాజీ పడటం వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ మరి వారు అనుసరించడానికి ఒక సరైనటువంటి మాదిరి, వాళ్ళని ప్రేరేపించడానికి, వారికి మాదిరి ఇవ్వడానికి సరైనటువంటి పాత్ర దొరకనంత వరకు వీళ్ళు కూడా రాజీ పడే బ్రతుకుతూ ఉంటారు. అంటే రెండు రకాలుగా ఉంటారన్నమాట. ఒకవేళ వీళ్ళకి సరైన మాదిరి కనబడి సరిగ్గా వాళ్ళకి మంచి దిక్సూచిలాగా వ్యవహరించగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఫాలో అవుతారు. ఆ విధంగా బ్రతకడానికి నడుం కడతారు, ఆ విధంగా బ్రతకడానికి తీర్మానం చేస్తారు. ఈ రెండో రకం. అంటే ఇప్పుడు విశ్వాసులే ఉన్నారండి, ఒకవేళ తమ సేవకుడు రాజీ లేకుండా దేవుని కొరకు ఆసక్తి కలిగి బ్రతుకుతున్నాడు అనుకో, వీళ్ళు కూడా రాజీ పడరు, అదే ఆసక్తిని వారు కనపరుస్తారు. కొంతమంది అలాంటి మాదిరికరమైన దైవజనుడి దగ్గర ఉండి కూడా రాజీ పడి బతుకుతుంటారు కొంతమంది. ఇది మొదటి తరగతి వాళ్ళు చెప్పాను నేను. రెండో తరగతి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సరైన మాదిరి దొరక్క తేడా పడతా ఉంటారు, దొరికితే మాత్రం వారిని ఆధారం చేసుకొని ప్రయాణం చేస్తారు. ఇది రెండో రకం. ఇక మూడో రకం ఎవరంటే వీళ్ళు శ్రేష్ఠులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని పరమగీతం 2లో ప్రభు సంఘకన్యను గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వీళ్ళు రాజీపడి బ్రతికే టైపు కాదు, ఎవరో నడిస్తే వాళ్ళని అనుసరించి నడుద్దాం లేకపోతే ఇంతే అనుకునే టైపు కాదు. నేను రాజీపడి బ్రతకలేను, అలాగని ఎవరి కోసమో ఎదురు చూడలేను. నేనే నా మట్టుకు నేనే దేవునితో అనుసంధానం అయ్యి నేను దేవునితో నడవాలి. దానికి మళ్ళా ఎవరి ప్రోత్సాహమో ఎవరి పుషింగో నాకు అక్కర్లేదు. నేనే భక్తి సాధన చేస్తాను, నేనే పోరాడతాను. ఒకవేళ నాకు ముందు ఎవరో అలా నిలవకపోతే నేను నిలిచి నా తర్వాతి వారికి మాదిరిస్తాను అని, అలాంటి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ఒంటరిగా పోరాడేటువంటి వాళ్ళు మూడవ జాబితా. మొదటి వాళ్ళు చెప్పండి. వాళ్ళు అంటే స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా వాళ్ళు తమంతట తాము నిలవడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు. ఈ రెండు జాబితాలకు వేరుగా ఆలోచించేటువంటి వ్యక్తులు వీళ్ళు మూడవ వర్గంలో వచ్చారనమాట. ఇది లోకస్తులో కూడా మనం చూడొచ్చు. లోకంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, వైద్యవేత్తలు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు వీళ్ళు ఎలా ప్రపంచమంతటి చేత గుర్తించబడ్డారు అంటే, వీళ్ళు అందరిలా ఆలోచించలా, అందరిలా రాజీపడి బ్రతకలా, అందరిలా ఎవరి కోసమో ఎదురు చూడలేదు, కానీ వారు తమంతట తాము సొంతంగా కొన్ని ఆలోచనలు చేసి, కొన్ని ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్ అయ్యి ఇతరులకు మాదిరికరంగా నిలబడి మన పాఠ్య పుస్తకాల్లో పాఠాలయ్యారు. తీసుకుందామండి, శాస్త్రవేత్తలను తీసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు వాళ్ళు ఇది ఇలా ఎందుకు ఉండాలి, ఇది ఇంకో టైపులో ఎందుకు ఉండకూడదు, దీని గురించి నేను ఎందుకు ఆలోచన చేయకూడదు అని వాళ్ళు కొత్తగా ఆలోచించారు, వాళ్ళు సొంతంగా ఆలోచించారు, క్రొత్తగా అడుగులు వేశారు. ఒకవేళ ఇందులో నేను సఫలత పొందగలిగితే తర్వాతి వారందరికీ కూడా నేను దీవెనకరం అవుతా కదా, నేనన్నా నిలబడాలి కదా, నేనన్నా నిలదొక్కాలి కదా, నేనన్నా మిగిలిన వారికి బాసటగా ఉండాలి కదా అని ఆలోచించి నిలదొక్కినటువంటి వ్యక్తులు వీళ్ళు. కనుగొన్నవన్నీ ఈరోజు మనం వాడుకుంటున్నాం. ఈరోజు మనం పైసలు పెట్టి తెచ్చుకొని ఒక బల్బు ఉంది. బల్బు ఎంత అండి? మహా అయితే బల్బు 20 రూపాయలు ఉంటుందా? బల్బు 10 రూపాయలకు ఉంటుంది, 20 రూపాయలకు ఉంటుంది. బల్బు ఎంత అండి? చాలా ఖరీదు ఉన్నాయి, చాలా తక్కువ రేటు కూడా ఉన్నాయి. 10 రూపాయలు కూడా బల్బు ఉంది, ఇంట్లో వెలిగించే బల్బు. 10 రూపాయలు ఇచ్చి మనం తెచ్చుకొని అట్లాగా హోల్డర్ పెట్టేసి వెలిగిస్తూ ఉన్నాం. కానీ ఆ బల్బును కనుగొనడానికి ఒకడు తన జీవితం మొత్తాన్ని ఖర్చు పెట్టేశాడు. ఒక జీవితం మొత్తం ఖర్చు అయిపోయింది అనుకోండి. కానీ ఆ జీవితం ఖర్చు అయిపోయినా ఎన్నో జీవితాలకు, ఎన్నో కుటుంబాలకు, ఎంతోమంది భౌతిక జీవితానికి అది వెలుగునిచ్చింది. అందుకే వాళ్ళు చరిత్రలో
పాఠాలుగా మిగిలిన వాళ్ళకి మాదిరిగా నిలబడ్డారు. ఏంటి వీళ్ళ స్పెషల్ అంటే, వీళ్ళు రాజీ పడి బ్రతకలేదు, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎవరో చూపిస్తే అడుగులేద్దాం అని ఎదురు చూడలేదు. వీళ్ళు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి తమంతట తాము ఆలోచించి కొన్ని నిర్ణయాలు చేసి, కొన్ని ప్రయోగాలు చేసి, వాటిలో కొన్ని విఫలమయ్యి, కొన్ని బాధలు పడి, నానా అగచాట్లు పడి, ఎన్నో తిప్పలు పడి, ఎట్టకేలకు విజయం సాధించి గొప్ప వ్యక్తులుగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన శాస్త్రవేత్తలు క్రైస్తవులు ఉన్నారు, వైద్యుల్లో క్రైస్తవులు ఉన్నారు, తత్వవేత్తల్లో క్రైస్తవులు ఉన్నారు, రాజకీయవేత్తల గురించి కూడా మీకు చెప్పొచ్చు. ఇప్పుడు జాతిని ఉద్ధరించిన వ్యక్తి అని బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడతాం. తమ జాతి అవమానానికి గురవటం చూసి రాజీ పడి బ్రతకదలుచుకోలేదు. ఎవరన్నా వస్తే వాళ్ళని అనుసరించి చూద్దాంలే అని కూడా అనుకోలేదు ఆయన. నేను రాజీ పడి బ్రతకలేను, ఎవరో వస్తే దారి చూపిస్తే ఆ దారిలో నడుద్దామని కూడా నేను ఎదురు చూడలేను. దేవుడు దయ చూపితే నాకు అవకాశం దొరికితే నా తర్వాతి వారందరికీ నేనే దారి కావాలి అని నిర్ణయించుకున్నాడు ఆయన. చాలా త్యాగాలు చేశాడు, కష్టపడి చదివాడు, రాత్రింపగళ్ళు చదివాడు. అందరూ దీపాలు పెట్టుకున్నారు, నేను కూడా దీపమే పెడదాం అనుకుంటే ఎట్లా, వేరుగా ఆలోచిద్దాం అనుకున్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. అందుకే బల్బు వచ్చింది. అట్లా ప్రతిదీ కనుగొన్న వాళ్ళందరూ కొత్తగా ఆలోచించారు. వాళ్ళు లోకానికి వేరుగా ఆలోచించారు, మిగిలిన సమాజానికి వేరుగా ఆలోచించారు, ప్రయాసపడ్డారు, సాధించారు, చరిత్రలో నిలిచిపోయారు. బైబిల్లో వ్యక్తులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు. దీన్ని మనం మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సేవ చేయడానికి వాడు నడుం కట్టి ముందుకు వచ్చిన వాళ్ళకు కూడా ఈ ఇంగితం ఉండాలి. అందరిలో నేనొకండి, అందరితో నేనొకండి అని సేవ చేస్తావా? లేకపోతే కొంతమంది మంచిగా కనబడుతున్న వాళ్ళని చూసి అడుగులేస్తావా? లేకపోతే మూడవ జాబితాలో కొద్దిగా గొప్ప నడుస్తున్న వాళ్ళు కూడా సరి చేసుకునే విధంగా నిలబడతావా? నిన్ను చూసి రాజీపడి బతికే వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి, కాస్త మంచి కనపడ్డ వాళ్ళని చూసి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా సరి చేసుకోవాలి. ఈ ఇద్దరికి నువ్వు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి నడుం కట్టాలి. ఇది జీవిత గురి, గమ్యం, లక్ష్యంగా బతకాలి. దానియేలు జీవితం అలాంటి మాదిరిని మనకు చూపిస్తుంది అనేది పెద్దలు చెప్పిన సత్యం. నాకంటే ముందు దేవునితో నడిచిన భక్తులు చెప్పినటువంటి అద్భుత సత్యం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. దానియేలు అనుకున్నాడు, ఈ ఒక్కటే కాదు, దానియేలు ఇంకా చాలా అనుకున్నాడు. అపవిత్రతని అంటనీయొద్దు అనేది మొదటి తీర్మానం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము నైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము నైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దగా చెప్పండి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. రెండవది, ప్రేమ కలిగి ఇతరుల ఎడల దయ కలిగి నడుచుకోవాలి, కనికరం కలిగి నడుచుకోవాలి. ఈ రెండు కీలకం. ఈ లోక సంబంధమైన మురికి మాలిన్యం అంటకుండా తప్పించుకొని బతకాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దేవుని కొరకు నిలబడాలి. ఎవడు నిలిచినా నిలవకపోయినా నేను నిలబడాలి అనే పట్టుబట్టాలి. అలా పట్టాడు దానియేలు. ఏ విషయాల్లో బ్యాలెన్స్ ఉన్నాడో నేను మీకు చూపిస్తా. తర్వాతి వారందరికీ ఎలాంటి మాదిరి ఇచ్చాడో చూపిస్తాను. మొదటి విషయం, అపవిత్రమైనది తనని అంటకూడదు, తను దాన్ని స్వీకరించకూడదు అని డిసైడ్ అయ్యాడు. దీంతో మిగిలిన వాళ్ళు కూడా అందరూ ఫాలో అవలా, ఒక ముగ్గురు మాత్రం దానియేలుని ఫాలో అయ్యారు. వాళ్ళు కూడా ధన్యులయ్యారు, వాళ్ళు కూడా చరిత్రలోకి వచ్చారు, గ్రంథ చరిత్రలోకి వచ్చారు. ఇది అపవిత్రతను అంటకుండా జాగ్రత్త పడటం విషయంలో దానియేలు తీసుకున్న నిర్ణయం. ఈ అపవిత్రత అనేది ఎన్నో రకాలుగా మనల్ని అంటే అవకాశం ఉంది. అందుకే నేను స్టార్టింగ్లో పాట పాడాను, దేవా జాలి చూపుము, నా ప్రార్థన నీవు ఆలకించుము అనే పాటలో, వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కళ్ళు తిప్పేసే నాయన, హేమైన మాటలు పలకుండా నా నాలుక అదుపు చేయి నాయన, నా శరీరం అందు ఏ పాపము కూడా నన్ను ఏలకుండా నన్ను కట్టడి చేయి తండ్రి అని ఆ పాట మొత్తం కూడా ఒక ప్రార్థన. నేనేదో మామూలుగా పాడాను అనుకున్నారు కదా, అది ఒట్టి పాట కాదు, అది ప్రార్థన. ఎక్కడ ఏ విషయాలలో నన్ను అపవిత్రత అంటే అవకాశం ఉంది? నాలుక మనల్ని అపవిత్రతకి తీసుకెళ్ళిద్ది, ఘోరమైన అపవిత్రతకి తీసుకెళ్ళిద్దని పచ్చిగా బైబిల్ చెప్పింది. నేను చెప్తున్నాను, కాముకత్వాన్ని జయించాలన్నా, నేత్రాశను జయించాలన్నా, శరీరేచ్ఛలను వేటిని నువ్వు జయించాలన్నా
నేను జయించాలన్నా ఒక్కదాన్ని కానీ మనం దేవుని ఆత్మ ద్వారా సాధన చేయగలిగితే మిగిలిన శరీరం అంతా స్వాధీనంలో ఉంటుందనే రహస్యాన్ని యాకోబు బట్టబయలు చేశాడు. కానీ మనిషికి అది సాధ్యం కాదని చెప్పాడు, ఆయనే చెప్పాడు. మళ్ళీ మరి ఎలా సాధ్యమైందంటే దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయడం ద్వారా, దేవుణ్ణి మనం ఆ విషయంలో ఆశ్రయించడం ద్వారా, దేవుడు ఉంచినటువంటి క్రమములో మనం నిలుచడం ద్వారా అది సాధ్యమైద్ది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఈ రహస్యాన్ని బట్టబయలు చేశాడు. కొంతమంది అన్నా నేను దురాలోచనలకు గురవుతున్నాను, శరీర క్రియలు చేస్తున్నాను, వాటిని అధిగమించలేకపోతున్నాను, ఎంత పోరాడినా నా వల్ల కావట్లేదన్నా అని బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి యాకోబు భక్తుడు చెప్తున్న సలహా ఇది. మరి బాబా, నోరు కంట్రోల్ చేసుకోండి, నాలుకను అదుపు చేసుకోండి, నాలుక ద్వారా మీకు అపవిత్రత అంటకపోతే ధన్యులరా బాబు మీరు అన్నాడు. అందుకే భక్త దావీదు ప్రార్థించాడు, వ్యర్థమైన వాటిని పలకకుండా నా నాలుక కంట్రోల్ చేయి తండ్రి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేయి, ఏమైనా మాటలు పలకకుండా నా నాలుకను అదుపు చేయి తండ్రి, నువ్వే అదుపు చేయయ్యా, నాకు నాలుక కంట్రోల్నెస్ దయచేయి తండ్రి అని భక్తుడు ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? దేవుని సహాయం కావాలి, లేకపోతే ఇది ఆగదు. ఈ నాలుక ప్రసంగం చేసే నాకాగదు, వినే మీకాగదు. దాని విషయంలో నిబద్ధతగా నియమంగా మనం వ్యవహరించగలిగితే ధన్యులం అంటాడు. చూడు కావాలంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ఆ మాట దగ్గర ఆగండి. మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం ఏదన్నా ఉందంటే మొట్టమొదటిది నాలుకేనట. సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, సర్వ శరీరానికి మురి కంటించేది ఇదేనట. అసలు అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం. అంత్య దినాలలో మనుషుల నాలుక అదుపు తప్పిపోతుంది. మనకు ముందు తరాల్లో పెద్దలకు కొంచెం నాలుక కంట్రోల్లో ఉంది. ఈ రోజుల్లో నాలుక అదుపు తప్పి అదిరెదిరి పడుతుంది. నేను స్పష్టంగా గుర్తిస్తున్నా. ఈరోజు మీరు యూట్యూబ్లో కూడా చూడండి, బండబూతులు మాట్లాడిన ఛానల్ తెగ రేజ్ అవుతున్నాయి. బూతు సాహిత్యం మాట్లాడిన ఆ ఛానళ్ళు చాలా రేగుతున్నాయి. అచ్చంగా బూతులే తిట్టి పెడతా ఉన్నారు కొన్ని. మైండ్ పోతుంది వాటిని చూస్తుంటే. అంటే నాలుక అదుపు తప్పిపోతా ఉంది. అందుకే అది సేవకుడా, విశ్వాస, పరిచారకురాలా, అన్యుడా అన్న భేదం లేకుండా ఈ నాలుకని కంట్రోల్ తప్పిన ప్రతి ఒక్క శరీరము అపవిత్రమైపోతా ఉంది. ఇక మిగిలిన వాటన్నిటికీ చిక్కుతుంది. ఆ మాట స్పష్టంగా యాకోబు అని చెప్పాడు. మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై ఉండి సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది, తుదకది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది. నాలుక నరకానికి తీసుకెళ్ళింది. నిజంగా ఈ నాలుకను ఉపయోగిస్తేనే పరలోకం, ఈ నాలుకను ఉపయోగిస్తేనే నరకం. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని అన్నాడు, గుర్తుందా? రోమా పత్రికలో అన్నాడు, గుర్తుందా? ఒకడు రక్షణ పొందాలంటే రక్షణ పొందుతాడట. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. జీవ మరణములు నాలుక వశం అన్నాడు సామెతల్లో. జీవ మరణములు నాలుక వశం అన్నాడు. మృదువైన మాట క్రోధమును చల్లార్చునన్నాడు. ఒకడిని కోపాన్ని గురి చేయొచ్చు నాలుక ద్వారా, ఒకడి కోపాన్ని కూడా చల్లార్చొచ్చు నాలుక ద్వారా. ఏమయ్యా? నరకానికి పోవచ్చు నాలుక ద్వారా, నిత్య జీవానికి కూడా పోవచ్చు నాలుక ద్వారా. ఆ నాలుకని పాప ప్రపంచంలో వాడతావో లేకపోతే పరిశుద్ధ ప్రపంచంగా మార్చుకొని జాగ్రత్త పడతావో అది నీ నోట్లోనే ఉంది, నీ చేతిలోనే ఉంది, నీలోనే ఉంది, అది నాలోనే ఉంది. అది కానీ చాలా వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని దేవుని వాక్యంలో చెప్పినట్లు అతిగా మాట్లాడుట కూడా మన నాలుకకు, మన శరీరానికి అపవిత్రతను అంటించి మనలో ఉన్న భక్తిని, ఆత్మీయతను, పరిశుద్ధాత్మ శక్తిని మనం లాస్ అయ్యేటట్టు చేసే అవకాశం ఉంది. ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది నాలుక కంట్రోల్ తప్పితే. నాలుక కంట్రోల్ తప్పి పలకాల్సిన ప్రవచన వాక్కులు పలకకూడని పనికి మాలిన మాటలు పలకటం వలన ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది. అది తెసలోనిక పత్రిక చెప్తుంది. తెసలోనికలోకి రాసిన